ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. బరువు తగ్గాలన్నా, షుగర్ తగ్గాలన్నా, హార్మోన్స్ ఉత్పత్తి అవ్వాలన్నా, రెసిస్టెన్స్ పెరగాలన్నా, మంచి పోషకాలు హై ప్రోటీన్ అందాలన్నా మొలకెత్తిన విత్తనాలు ప్రతినిత్యం తినమని నేను చెప్తూ ఉంటాను. చాలామంది మంచి ఆహారాలుగా వీటిని గుర్తించి తింటున్నారు. ఒక మంచి పని మీరు అందరూ చేస్తున్నారు. కానీ ఎంతైనా మొలకలు కాస్త పచ్చి వాసన, పచ్చి రుచి, ఎంత నములుతున్నా లాలాజలం కూడా రాదు. ఏదో తినాలి కాబట్టి తింటున్నాం, కానీ అంత కమ్మగా ఏముంటాయండి మొలకలు ప్రొద్దునే తింటుంటే చల్లగా. ఇక అలాంటి తింటూ కూడా నన్ను తిట్టుకుంటారు. ఈ సత్యనారాయణ రాజు చెప్పకముందు హాయిగా అన్నీ తినేవాళ్ళం. ఈయన చెప్పిన కాడి నుంచి ఆ ఇడ్లీ దోశలు తినలేకపోతున్నాం. ఈయన మాటలిన్న కాడి నుంచి ఇటు మొలకలు సరిగ్గా తినలేకపోతాం. అటు ఇటు కాకుండా మన పని అయిందని ఇంకొంతమంది ఈ రకంగా కూడా తెచ్చుకుంటూ ఉంటారు. అందుకని నేను ఎప్పుడూ ఒకటి అంటుంటాను, మనం ఆరోగ్యంగా ఉండాలి, బరువు ఉండకూడదు, షుగరు ఉండకూడదు. కానీ మొలకల్ని రోజు తినమంటే మీరు ఇబ్బంది పడతారు. అందుకని మండే టు సాటర్డే ఆరోగ్యానికి తినండి. ఆదివారం రోజున మీకు ఇష్టమైన టిఫిన్స్ తినండి. ఆ ఇష్టమైన టిఫిన్స్లో కూడా బరువు మనం పెరగకూడదు, షుగర్ మనకు పెరగకూడదు. బరువు రాకూడదు సండే టిఫిన్స్ వల్ల, లేని వారికి షుగర్ కూడా భవిష్యత్తులో రాకూడదు. అలాంటి టిఫిన్స్, ఏ టిఫిన్స్ బెస్ట్ టిఫిన్స్, మీరు అన్ని రకరకాలుగా చేసుకున్న ఆ టిఫిన్స్లోకెల్లా ది బెస్ట్ టిఫిన్ అని మీరు ఇంతకాలం ఏమనుకున్నారు? ఇడ్లీ అనుకున్నారు. మీ అందరు ఫస్ట్ ప్రయారిటీ నెంబర్ 1 అంటే ఇడ్లీలకి ఇచ్చారు ప్రథమ స్థానం. నేను అన్నిటికంటే ఆఖరి స్థానం ఇడ్లీలకి ఇస్తా. ఇడ్లీలు అస్సలు వద్దని చెప్తాను. బాగా చెడు టిఫిన్స్లో చెడ్డ టిఫిన్ అంటే ఎక్కువ ఇడ్లీ అని చెప్తాను నేను. ఎందుకు అంటే ఎక్కువ మంది షుగర్ రావడానికి, ఎక్కువ మంది బరువు పెరగటానికి, ట్రైగ్లిజరైడ్స్ పెరగటానికి, కొలెస్ట్రాల్ పెరగటానికి, బొజ్జలు రావటానికి, ఇలా బాడీలో ఇమ్యూనిటీ తగ్గటానికి ఎక్కువ కార్బోహైడ్రేట్ డైట్ ఇడ్లీ. దాని పక్కన పెట్టండి. ఇప్పుడు మంచి టిఫిన్ అంటే ఏంటో తెలుసండి? ఇది ఇడ్లీ లాస్ట్కి అయితే ఫస్ట్ టైం పెట్టుకోవాలి. మీకు బరువు పెరగకూడదు, షుగర్ పెరగకూడదు. బెస్ట్ టిఫిన్ పెసరట్టు. ఈ పెసరట్టు కూడా మీకు తెలియని ఒక టెక్నిక్ నేను ఇక్కడ చెప్తా. ఆ రకంగా వేసుకోండి, భలే టేస్ట్గా ఉంటుంది, షుగరు పెరగదు. మీరు తినాల్సినప్పుడల్లా, బోరు కొట్టినప్పుడల్లా 1 రోజు 2 రోజులు పెసరట్లు తినేసేయండి. ఆ పెసరట్లు ఎట్లా వేసుకోవాలో తెలుసండి? మీకు మార్కెట్లో నల్ల పెసలు దొరికితే ఎక్కడన్నా కొనుక్కోండి. సహజంగా రేరుగా అక్కడక్కడ దొరుకుతాయి, అన్ని ప్రాంతాల్లో దొరకవు. లేదా పచ్చ పెసలైనా కొనుక్కోండి. ఈ పెసల్ని కడిగేసేసి మిక్సీ వేసేయండి, నానబెట్టక్కర్లేదండి. ఈ నానబెట్టకుండా మిక్సీ వేసిన పెసరట్టు ముక్కా చెక్కలాగా అవుతుందండి. మెత్తగా పిండిలా రుబ్బకూడదండి. ముక్కా చెక్క, పలుకు పలుగ్గా చెక్కల ముక్కలుగా అంటారు కదా, అలా రుబ్బేసి మిక్సీ వేసేస్తే నలుగుతాయి చక్కగా. ఆ పిండికి మీరు అల్లము ముక్కలు, జీలకర్ర, కాస్త మీకు కొద్ది కావాలంటే పసుపు, కొద్దిగా ఏదన్నా మంచి వాసన కోసం అందులో కరివేపాకు కట్ చేసి కరివేపాకు, ఇలాంటివి, పచ్చిమిర్చి ముక్కలు, ఇలాంటివన్నీ కలిపేసేయండి. పెసరట్టుకు సంబంధించిన ఏమేమి మీరు వేస్తారో అవన్నీ ఇట్లా వేసుకోండి. ఈ పిండిలో, మామూలు పిండిలో కలిపేది ఇట్లా కలుపుకోండి. మామూలుగా మీరు సండే మరి ఉప్పు లేకుండా కూడా తినాలంటే, నా వల్ల కాదని నేను ఉప్పు వేసుకుంటానంటే మీరు సైంధవలవణం వేస్తారా, మామూలు ఉప్పు వేస్తారా, కొంచెం వేసుకోండి. లేకుండా తినేవారైతే అసలు చాలా బాగుంటాయి. ముడి పెసలట్టు అనమాట. అంటే ముడి పెసల్లో రుబ్బేసాం, మనం నానపెట్టలేదు. ఈ మొక్కా చెక్క అయ్యేసరికి ఆ పెసరట్టు కాలేటప్పుడే ఈ హీట్కి అది వాల్యూస్ ఎక్కువ పోవన్నమాట. ఇట్లా చేస్తే కూడా చక్కగా భలే టేస్ట్ అనమాట. ఇది పొట్టుతో పాటు వెళ్ళిపోతాయి కాబట్టి. నాన్ స్టిక్లు తీసుకోండి, చక్కగా మేగడ రాసేసేయండి నాన్ స్టిక్కి బాగా. పెసరట్టు వేయండి, దాని మీద మీరు కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు ఇట్లాంటివన్నీ చల్లుతారు కదా, చక్కగా ఉల్లిపాయ ముక్కలు ఇట్లాంటివన్నీ పెసరట్టు మీద వేసి చక్కగా మీరు కావలసినట్టు రోస్ట్ చేయండి. తర్వాత పైన కూడా మేగడ రాసి మళ్ళీ తిప్పండి. చక్కగా 2 పట్ల ఎక్కువ మేగడతో కాల్చుకోండి. మేగడ నాకు కుదరదులేండి, నాకు బాగోదు, కాస్త నెయ్యి వేయాలంటే 1 స్పూను, 1 అర స్పూను నెయ్యి, తక్కువ నెయ్యితో వాడుకోండి. కావాలంటే కొద్దిగా వేసుకోండి, 1 స్పూన్ అయినా, కానీ సాధ్యమైనంత వరకు ఫ్యాట్, క్యాలరీస్ ఎక్కువ కొద్దిగా తగ్గించుకుంటాం. అట్లా పెసరట్లు ఇట్లా కాల్చేసుకుని ఇది పెట్టుకోండి. వీటిలోకి చట్నీ, అల్లము చట్నీ, అల్లము పచ్చళ్ళు మీకు నూరుకోవటం తెలుసు, రోట్లో మిక్సీ వేసుకోవటం తెలుసు. ఈ రోటి పచ్చళ్ళు కానీ మిక్సీ వేసిన అల్లం పచ్చడి, అల్లం చట్నీలు మంచివి. దీంతో మెయిన్గా పెసరట్టు అంటే అల్లం చట్నీ కాంబినేషన్ మీ అందరికీ ఇష్టమే. వేరుశనగ పప్పుల చట్నీలు, పుట్నాల పప్పు చట్నీలు, కొబ్బరి చట్నీలు క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. మనం ఇక్కడ పెసరట్లు ఎక్కువ తినొచ్చు అల్లం చట్నీలో.
అల్లం చట్నీ క్యాలరీస్ 0 క్యాలరీస్ అవి. ఎందుకంటే ఇతరవి ఏం పడవు అందులో. జీలకర్ర కొంచెం ఇట్లాంటివన్నీ వేస్తాం కదా, ధనియాలు ఇలాంటివన్నీ వేస్తాం. అల్లం వేసేసి కొంచెం పులుపు కోసం కావాలంటే అల్లం చట్నీలో అంత చింతపండు వేస్తారు. పచ్చిమిరపకాయలు వేసేసి ఇట్లా చక్కగా చేసేసుకోండి. లేకపోతే ఇట్లాంటప్పుడు కొంచెం ఎండుమిరపకాయలైనా దోరగా వేపించి కలుపుకునే అల్లం చట్నీ మీకు తెలుసు, అదే పద్ధతిలో చేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ క్యాలరీస్ ఉండవు అల్లం చట్నీలో. కారం పులుపు ఈ ఘాటు ఉండేసరి కమ్మగా ఉంటుంది. ఈ అల్లం చట్నీ పెరుగుతోనా కలుపుకోవచ్చండి. పెరుగుతో అల్లం చట్నీ కలపండి, చాలా స్పెషల్ టేస్ట్ ఉంటుంది అనమాట. అల్లం చట్నీ విత్ పెరుగు, గట్టి పెరుగు, మేగడ పెరుగు కలిపేసుకోండి. దాంతో పెసరట్లు తినొచ్చు. ఈ అల్లం చట్నీ నీళ్లతో కలుపుకునైనా సరే అలా అయినా పెసరట్టుతో తినండి. ఇంతకాలం ఏం చేస్తామంటే మనం ఇట్లాంటి టిఫిన్స్ తిన్నప్పుడు ఈ పప్పుల చట్నీలు చేసినప్పుడు పప్పుల చట్నీలు దీనికంటే పెసరట్టు కంటే బలం ఎక్కువ. 100 గ్రాముల పెసలు సుమారుగా 345-350 క్యాలరీల శక్తి అనుకోండి. ఈ వేరుశెనగ పప్పులు, పుట్నాల నువ్వులు కానీ ఇవన్నీ కూడా, కొబ్బరి కానీ 450-500 శక్తి, 567 వేరుశెనగ పప్పులు అయితే. కొబ్బరి ఇవన్నీ కాంబినేషన్లో చట్నీలు చేసి ఇంత చట్నీ పెట్టుకున్న ఒక 150-200 క్యాలరీలు వచ్చేస్తాయి. అందుకని మనం ఆ 200 క్యాలరీలకి ఇంకొకటి 2 పెసరట్లు తినొచ్చు ఎక్కువ ఇక్కడ. అందుకని అల్లం చట్నీ, కొత్తిమీర చట్నీ, పుదీనా చట్నీ, కరివేపాకు చట్నీ, టమోటా చట్నీ, ఇలాంటి చట్నీస్ అన్ని క్యాలరీస్ ఉండవు, 0 క్యాలరీస్ అనుకోండి దగ్గరికి. ఇలాంటి చట్నీల్లో పెసరట్లు తినండి. అల్లం చట్నీ చాలు బెస్ట్. ఇక ఈ చట్నీలు ఇంకొక వెరైటీ టిఫిన్ చెప్పినప్పుడు కూడా వాడుకోవచ్చు. ఆ చట్నీల కాంబినేషన్ నేను ఇన్ని వెరైటీ చెప్పాను. క్యాలరీస్ లేకుండా చట్నీస్ అంటే ఇలాంటి చట్నీలు, పెసరట్టు, అల్లం చట్నీ. ఇంకా మీరు టిఫిన్స్ తినదలిస్తే నెంబర్ 1 పెసరట్టు. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటో తెలుసండి. డయాబెటీస్ ఉన్నవారికి షుగర్ పెరగదు పెసరట్టు తింటే. ఎందుకు? ఈ పెసలు స్లోగా అరుగుతాయి, త్వరగా అరగవు ఇడ్లీలాగా, పైన పొట్టు తీలా కాబట్టి ఇంకా ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ స్పీడ్ బ్రేకర్ లాగా చక్కెరకు ఉపయోగపడుతుంది. రక్తం లోపల చక్కెర స్పీడ్గా దూకనివ్వదు మీకు అసలు. అందుకని బ్లడ్ షుగర్ లెవెల్ రైజ్ కాదు, ఇదొక లాభం. అలాగే బరువు కూడా ఎందుకు పెరగరంటే ఇవి త్వరగా రక్తంలోకి వెళ్ళిపోవు, అందుకని వెంటనే బాడీ కొవ్వుగా మార్చదు. కొంచెం ఎనర్జీ వెళుతుంటుంది. కొంచెం ఎనర్జీని మీరు పని చేసుకునేటప్పుడు ఖర్చు పెట్టేస్తారు. అందుకని అలాంటి టెక్నిక్ అన్నమాట. పొట్టు తీయకుండా ముడి పెసల్లో హై ప్రోటీన్ ఉంది. మళ్ళీ పెసల్లో ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ ప్రోటీను ఫ్యాట్ ఉంటే కార్బోహైడ్రేట్స్ కొంచెం తగ్గుతాయి కాబట్టి రక్తం లోపలికి స్పీడ్గా వెళ్ళవన్నమాట. అదే ఇడ్లీ అనుకోండి, ప్రోటీన్ ఏమి ఉండదు, బియ్యపు రవ్వ మెజారిటీ షేర్, అందుకని వెంటనే బ్లడ్లోకి వెళ్ళిపోతుంది, మెత్తగా ఉడికుంటుంది కదా. అందుకని ఈజీగా పైన రిఫైన్ చేసిన పిండి ఈజీగా బ్లడ్లోకి వెళ్ళి షుగరు బరువు 2 పెంచిందనమాట. అందుకని పెసరట్టుకి ఇడ్లీకి ఉన్న డిఫరెన్స్ అదనమాట ఇక్కడ. ఇలా వాడుకోండి. దీని తర్వాత ఇంకేదైనా టిఫిన్స్ విషయానికి వస్తే మరొక టిఫిన్ ఏదైనా ఆలోచించాలంటే దోశలు వేసుకోండి. అదే రవ్వ దోశలు అవ్వచ్చు, మరి మినపిండి దోశలు అవ్వచ్చు, బియ్యపిండి దోశలు అవ్వచ్చు, మీకు ఇంకేదన్నా వెరైటీ ఏ రకమైన మల్టీగ్రెయిన్ పిండి దోశలు అవ్వచ్చు. ఏవైనా కానీ దోశలకి ఎందుకు బరువు షుగర్ పెరగదు అంటే దోశల్లో పిండి మోతాదు తక్కువ పడుతుందండి. ఆ పిండిని పల్చగట్ట సర్దినప్పుడు మనకి సైజు పెరుగుతుంది. దోశల నెంబర్లు వస్తాయి, 2, 3, 4. కానీ ఇడ్లీలో ఒక ఇడ్లీ అయితే ఎంత ఉంటుంది సైజు. ఒక ఇడ్లీకి 2 దోశలు వచ్చేస్తాయి. 4 ఇడ్లీ 5 ఇడ్లీ తింటే కానీ మనకు ఆందు అంటే 7-8 దోశలు తిన్నట్టు అనమాట. ఆ లెక్కని 4 దోశలు తింటేనే సఫిషియెంట్ అనిపిస్తుంది. అందుకని తక్కువ కార్బోహైడ్రేట్స్ వెళ్తాయి దోశకి, ఇడ్లీకి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ వెళ్తాయి. కానీ దోశ చాలా ఇష్టం అందరికీ, మంచి రుచి. మీకు కావాల్సినట్టు నాన్ స్టిక్లోనే మేగడేసుకుంటూ వేసుకోండి, ఎక్కువ భాగం క్యాలరీస్ తగ్గుతాయి. ఎప్పుడన్నా తప్పకపోతే కొద్దిగా రాయండి, ఏదన్నా నెయ్యి కానీ ఏదన్నా నూనె కానీ. సాధ్యమైనంత మేగడతో నాన్ స్టిక్ దోశలు చాలా బాగుంటాయి అన్నమాట. మీకు ఎంత మేగడ రాసుకున్నా మీకు ఏమి ఇబ్బంది ఉండదు, పైన కూడా వేయండి. ఈ దోశల్లో చట్నీలు ఇందాక నేను చెప్పినట్లుగా అల్లం చట్నీ వాడచ్చు, కొత్తిమీర చట్నీ, కరివేపాకు చట్నీ, పుదీనా చట్నీ, టమోటా చట్నీ, ఇలాంటివన్నీ చట్నీలు క్యాలరీస్ ఉండవు. మీరు 4 దోశలు తిన్నా మీకు 250-300 క్యాలరీలకు మించి వెళ్ళవన్నమాట. ఇక్కడ తిన్నట్లు అవుతుంది, క్యాలరీస్ వెళ్ళవు, రక్తంలో షుగర్ పెరగదు, మీకు బరువు పెరగదు. ఈ రకంగా ఎక్కువ వాడుకోవడానికి ట్రై చేయండి. అందుకని ఈ 2 రకాల టిఫిన్స్లు ఇవి, ఇడ్లీ, ఉప్మా, ఈ 2 హై క్యాలరీ టిఫిన్స్ అనమాట. తర్వాత పూరి, ఇవి బంగాళదుంప కూరలు ఇట్లాంటివి వాడతాం, నూనె ఎక్కువ పీల్చుకుంటాయి,
4 పూరీలు 5 పూరీలు తిన్నామంటే క్యాలరీస్ ఎక్కువ వెళ్ళిపోతాయి అనమాట. మ్యాక్సిమం 3 to 4 పూరీస్ అన్నా తింటుంటారు కదా. ఆయిల్ రిస్క్ ఎందుకు మనకు అట్లాంటివి లేకుండా చేసుకోవడానికి. ఎప్పుడన్నా ఫంక్షన్స్ అప్పుడు అకేషన్స్గా మీరు ఎంజాయ్ చేయండి, కానీ రోజు ఎప్పుడన్నా ఆదివారం నాడు తినాలి కానీ జబ్బు రాకూడదు, బరువు పెరగకూడదు, షుగర్ రాకూడదు అంటే ఇలాంటి టిఫిన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఇడ్లీలు మీరు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కదా, ఆ ఇడ్లీలు వేయాలన్నప్పుడు మినుములు నానపెట్టేసేయండి. మినపప్పు, పొట్టు దేని మినపప్పు ఉంటుంది, వాటిని నానపెట్టేసేయండి. ఆ పొట్టుతో పాటే కడిగేసేసి రుబ్బేసేయండి. ఆ పొట్టు తీయొద్దు అసలు వాటి. అందులో వేసే రవ్వ, ఉప్పుడు రవ్వ బదులు కొర్రల రవ్వ వేయండి, బాగుంటాయి. అంటే ముడి బియ్యం రవ్వ వేయండి. ఇక ఇతర మల్టీగ్రెయిన్ రవ్వలు ఏవైనా వేసుకోండి. పొట్టు తీయకుండా పాలిష్ పట్టకుండా ఉన్న రవ్వలు మంచిదనమాట. అన్పాలిష్డ్ రవ్వలు చాలా మంచిది. ఆ రవ్వలు బియ్యపిండిలో కలిపి కూడా వేసుకోవచ్చు మీరు, తడిపి పెట్టేసేసేసి అట్లా. అలాంటి రవ్వలు ఈ ఇడ్లీలోకి మీరు వాడేటప్పుడు కాస్త వెజిటబుల్ ఇడ్లీ, నేను 15-18 సంవత్సరాల నుంచి వెజిటబుల్ ఇడ్లీ ఇట్లాంటివన్నీ మనం చేసి చెప్తుంటాం, అందరికి చూపిస్తుంటాం కూడా ట్రైనింగ్. అందుకని క్యారెట్ తురుము ఇలాంటివన్నీ కూడా, బీట్రూట్ కానీ క్యాబేజీ కొన్ని ఇట్లాంటి ముక్కలు కొన్ని తురిమేసేసి అవన్నీ కూడా ఇందులో కాస్త కలిపేసేయండి. పచ్చిమిరపకాయ ముక్కలు, వెజిటబుల్లో బీట్రూట్ కూడా అంతే, క్యారెట్ బీట్రూట్ ఇలాంటి క్యాబేజీ, పచ్చిమిర్చి తురుము ఇవన్నీ కూడా వెజిటబుల్ ఇడ్లీలో కలిపేసేయండి. ఆ పిండిలో ఇలా ఇడ్లీలు వేస్తే తురుము ఎక్కువ కలిపినప్పుడు ఏంటంటే పిండి తగ్గుతుంది, మనకి ఫైబర్ ఎక్కువ వెళ్ళింది అనుకోండి, ఈ పిండి పదార్థాలు త్వరగా బ్లడ్లోకి వెళ్లకుండా స్లోగా వెళ్ళటానికి ఈ కర్రీస్లో అంటే ఈ వెజిటబుల్స్లో ఉండే ఫైబర్ కానీ ఇవన్నీ కూడా లో కార్బోహైడ్రేట్స్ కాబట్టి ఇవి స్లోగా వెళ్ళేటట్టు చేస్తాయి అన్నమాట. ఇలాంటివి ఇడ్లీ అప్పుడప్పుడు కూడా వాడుకోవడానికి ట్రై చేయండి ఎప్పుడైనా తినాలనిపిస్తే. కానీ ఇడ్లీలు తిన్నప్పుడు తక్కువ ఇడ్లీలు తినండి, ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ పిండి రూపంలో ఎక్కువ వెళతాయి. అందుకని అట్లా తగ్గించుకుంటే మంచిదన్నమాట. ఈ రకమైన టిఫిన్స్ని బరువు తగ్గాల్సిన వారు కొబ్బరి చట్నీ, పుట్నాల పప్పు చట్నీ, పల్లీల చట్నీలు మానేసేయండి. షుగర్ ఉన్న వారికి మంచిదే కొబ్బరి చట్నీ, పల్లీల చట్నీ. వెయిట్ లేకుండా కేవలం షుగర్ ఉన్నప్పుడు కొబ్బరి చట్నీలకు షుగర్ పెరగదండి, పల్లీల చట్నీకి షుగర్ పెరగదు, పుట్నాల పప్పు కూడా కొద్ది మంచిది. అలాంటి వాళ్ళు తినొచ్చు. బరువు ఉన్న వారికి ఎక్కువ క్యాలరీస్ కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి చట్నీలు చెప్పింది అనమాట. ఈ రకమైన టిఫిన్స్ని మీరు తినాల్సిన అప్పుడప్పుడు తినండి. పిల్లలకు కూడా ఇలాంటివి సండే ఎప్పుడైనా పెట్టినప్పుడు ఈ టిఫిన్స్ ఎక్కువ పెట్టండి మీరు, వీటి వల్ల దోషం రాదు కాబట్టి. అందుకని సాధ్యమైనంత వరకు ఆ ఇడ్లీలు, ఉప్మాలే, బాగా చెడు పూరి, ఈ 3 కాస్త రిస్ట్రిక్ట్ చేయండి. మిగతా వాటిని ఉపయోగించుకోగలరని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.